చెయ్యని పనిని చేసినట్లు చెప్పుకోవడం, ఇతరులు చేసిన పనికి తమ పేరు వేసుకోవడం ఇదే చంద్రబాబు లోకేష్ ప్రభుత్వ పనితీరు అని జనం నవ్వుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమై దాదాపు పూర్తయిన ప్రాజెక్టులన్నింటినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ ఘనతగా ప్రచారం చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ విషయంలోనూ అదే తరహా క్రెడిట్ రాజకీయాలకు తెరలేపారు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2 ఏళ్ల క్రితమే భూమి పూజ జరిగిన అకాడమీకి మంత్రి లోకేష్ మరోసారి శంకుస్థాపన చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇతరులు చేసిన పనులను తమ ఘనతగా చెప్పుకోవడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముందుంటారనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టుల విషయంలో ఇదే విధమైన క్రెడిట్ రాజకీయాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమై కీలక దశకు చేరుకుంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పనులు కూడా అప్పుడే దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాకు గూగుల్ డేటా సెంటర్, అనకాపల్లి జిల్లాకు భారీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, నక్కపల్లిలో ఆర్సెలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితమనేది ఉత్తరాంధ్ర ప్రజలకు తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాజెక్టులన్నింటినీ కూటమి ప్రభుత్వం తమ విజయాలుగా ప్రచారం చేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో పీవీ సింధు అకాడమీ విషయంలోనూ క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, 2 ఏళ్ల క్రితమే భూమి పూజ జరిగిన ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ మరోసారి శంకుస్థాపన చేయడం ఎందుకు నిదర్శనమని ప్రజలు చర్చించుకుంటున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అకాడమీ ఏర్పాటు కోసం 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మొదట 2021లో తోటగరువులో 2 ఎకరాల భూమిని కేటాయించగా అకాడమీకి అది సరిపోదని సింధు అప్పట్లో విజ్ఞప్తి చేయడంతో మరో ఎకరా అదనంగా మంజూరు చేసింది వైఎస్ జగన్ సర్కార్. మొత్తం 3 ఎకరాల భూమి కేటాయింపుకు సంబంధించి 2021లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తర్వాత 2024లో పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి భూమి పూజ నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, గ్రౌండ్ లెవెల్ పనులు పూర్తయి పిల్లర్ల నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే భూమి పూజ జరిగి నిర్మాణం కొనసాగుతున్న అకాడమీకి మంత్రి లోకేష్ మరోసారి శంకుస్థాపన చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్ కు క్రెడిట్ దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వైఎస్ జగన్ ప్రభుత్వం పీవీ సింధు అకాడమీకి భూమి కేటాయించిన సమయంలో అదే స్థలంలో అకాడమీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టీడీపీ నాయకులు నిరసనలు చేపట్టారు అనే విషయాన్ని స్థానికులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు కూడా అప్పట్లో పలు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు కొత్త రంగులు వేసి మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ క్రెడిట్ చోరీ రాజకీయాలు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోతోందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఈ ప్రచార రాజకీయాలపై విశాఖ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, చంద్రబాబుకు ఉన్న ప్రచార తపన ఇప్పుడు లోకేష్కు అలవాటైపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని పేర్కొంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.